నుండి అవ్వం వచ్చిందనంటే అప్పుడు అవ్వమ్మకు ఆదాం ఏమవుతాడంటే వాస్తవంగా మాట్లాడుకుంటే వరుస లెక్కలో మాట్లాడుకుంటే అవ్వమ్మకు ఆదాం. స్తోత్రం. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. నేను ఒక ట్రోలింగ్ వీడియో చూశాను. సో ఆ వీడియోలో ఆదాము అలాగే అవ్వను గురించినటువంటి ఒక చెడ్డ ప్రచారం, అంటే వరుసలు కలిపే ప్రయత్నం చేసినటువంటి ఒక పాస్టర్, అలాగే మరి ఒక సహోదరుడు, మరి ఆయన ఎలా మాట్లాడాడో అర్థం కాదు, కానీ మొత్తానికి ఏం తెలియని, దాదాపుగా సండే స్కూల్ పిల్లలకు కూడా తెలిసినటువంటి విషయం కూడా తనకు తెలియకపోవచ్చు మేబీ, కాబట్టి ఇలా మాట్లాడటం జరిగింది. అసలు ఆయన ఏం మాట్లాడాడో ఈ వీడియో చూద్దాం. ముందుగా చూసిన తర్వాత స్పష్టంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎస్, మీ కొరకు ఈ వీడియో. అవ్వం వచ్చిందనంటే అప్పుడు అవ్వమ్మకు ఆదాం ఏమవుతాడంటే వాస్తవంగా మాట్లాడుకుంటే వరుస లెక్కలో మాట్లాడుకుంటే అవ్వమ్మకు ఆదాము తండ్రి అవుతాడండి. ఆదాముకు అవ్వమ్మ ఏమవుతుందనంటే కూతురు అవుతుంది. రైట్, చూసారు కదా. ఇక్కడ ఈ సహోదరుడు ఎవరో కానీ నాకు తెలియదు. మొత్తానికైతే ఇది ఒక ట్రోలింగ్ వీడియో. అప్పుడప్పుడు చూస్తుంటాను ఈ సహోదరుడు యొక్క వీడియోస్. చాలా బాగా చేస్తాడు, మంచిగా మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఆదాము అవ్వకు తండ్రి అని, వరుసలో ఒక స్త్రీల దగ్గరకు వెళ్ళి ఒకవేళ మాట్లాడితే, అవ్వను గురించి మాట్లాడితే అవ్వకు ఆదాము తండ్రి అవుతాడని, ఈమె కూతురు అవుద్దని, కుమార్తె అవుద్దని ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించాడు. మరి మైండ్లో మరి ఏమన్నా ప్రాబ్లం ఉండి చెప్పాడా, లేకపోతే ఇతను కూడా పబ్లిసిటీ కొరకు అలా మాట్లాడా, ట్రోల్ చేస్తారు లేకపోతే నన్ను కూడా పబ్లిసిటీ చేస్తారని మాట్లాడాడో తెలియదు. కానీ ఈ సహోదరుడు ఇది దాదాపుగా ఒక పెళ్లి సందర్భంలో మాట్లాడినట్లు నాకు అనిపించింది ఆ వీడియో చూసినట్లుగా. ఎందుకంటే వెనక డిజైనింగ్ అంతా కూడా మ్యారేజ్ లాగానే అనిపించింది. సో ఆ టైంలో ఆ మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తి ఎందుకు ఇలా మాట్లాడాడు అనే విషయము కొంత స్పష్టత ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ట్రోల్ కోసం చేసేవాళ్ళు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. బట్ కాబట్టి నేను ఈ వీడియోని బట్టి కొంత క్లారిటీ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా అవ్వను ఆదాము లేకుంటే ఈ రెండు విషయాలు మనం చూస్తే, అసలు ఆదామునకు ఈ అవ్వ రావటానికి గల రెండు కారణాలు చెబుతాను. ఏంటంటే భూమిని ఆకాశమును సమస్తము నిర్మించిన తర్వాత ఆదాము ఒంటరిగా ఉండుట చూశాడనమాట. అంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ముందుగా ఆమెకు సాటి అయిన సహకారిని చేశాడు. అంటే ఎవరికి? ఆదాముకు సాటి అయిన సహకారిగా ఉంచాడు. రైట్, ఓకే. రెండు, మరి అవ్వను ఆదామునకు దేని కొరకు చేశాడని ఒకవేళ మనం చూసుకుంటే భార్యగా చేశాడు. ఏమండి? భార్యగా. ముందు ఏంటంటే అవ్వను ఎందుకు చేశాడని మనం ప్రశ్నించుకుంటే ఆదామునకు భార్యగా చేశాడు, తర్వాత సాటి అయిన సహకారిగా చేశాడు. అంతేకాని అక్కగానో చెల్లెగానో తమ్ముడుగానో ఏమండి ఈ చెప్పుకోవడానికి తెలివిలేని మాటలు మాట్లాడి వీడియోలలో ట్రోల్ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ఈ సమయంలో ఈ విషయాన్ని నేను గుర్తు చేస్తూ స్పష్టత ఇవ్వాలని నేను ఈ వాక్యంలోనికి వచ్చాను. కాబట్టి ఈ విషయాలన్నీ క్లారిటీగా స్పష్టంగా మరి మీరందరూ కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ముందుగా మనం బైబిల్ యొక్క గ్రంథములో ఆదికాండము నుండి ఏం జరిగిందనే విషయాన్ని మనము నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. చూడండి, గమనించండి. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. మరి ఈయన అనుకున్నటువంటి కుమార్తెగానో లేకుంటే ఈయన అనుకుంటున్న వరుసలోనికి వెళ్ళి స్త్రీలను అడిగినంత మాత్రాన గొప్ప విషయాలు చెప్పడానికి కాదు బ్రదర్. కొంచెం బైబిల్ చదవండి, నాలెడ్జ్ పెంచుకోండి. జ్ఞానం లేకపోతే మాట్లాడకండి, తెలివి లేకపోతే బైబిల్ పట్టుకోమాకండి. జ్ఞానం ఉంటేనే వాక్యం చెప్పండి, జ్ఞానం లేకపోతే జ్ఞానహీనులుగా ప్రక్కకు తొలగండి. అంతేకాని బైబిల్ యొక్క పరువు, వాక్యం యొక్క సారాంశము లేకుంటే దారి తప్పిన మాటలు మాట్లాడుదని పోయిపడ మనవి చేస్తూ మందలిస్తూ వాక్యంలోకి వెళ్తున్నాను. రైట్, గమనించండి. 18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదునండి కొనెను. అర్థమవుతుందా? ఒక్కడే ఉన్నాడు, నీళ్లు కారుతున్నాడు, తోటలకి పంటలు పండించుకుంటున్నాడు, ఆహారం తీసుకుంటున్నాడు. ఏదైనా తోటలో ఉన్నాడు, 4 నదులు ఉన్నాయి, ఒక నది 4 నదులుగా మార్చబడింది. ఆ ప్రాంతంలో ఉన్నాడు కనుక ఒకటే, అంటే సింగిల్ ఫైట్ చేస్తున్నాడు కాబట్టి అతనికి సాటి అయినటువంటి సహాయము కావాలని జీవము కలిగిన దేవుడు ఆలోచన చేశాడు. అప్పుడేం జరిగిందో తెలుసా? దాని బిడ్డారా చూడటానికి మనము
ప్రయత్నం చేద్దాం. ఇక 20వ వచనం నుంచి క్లియర్గా వెళ్దాం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులను సమస్త భూజంతువులకు పేరు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పటి వరకు కూడా సహాయము లేదు. కాబట్టి ఏం చేశాడు చూద్దాం ఒకసారి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క ఎముకల్లో ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి వేసెను. ఆ తర్వాత 22 తర్వాత దేవుడైనటువంటి యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగాను నిర్మించెను. ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అర్థమవుతుందా? ప్రకటెముక తీసి పూడ్చి ఒక స్త్రీనిగా చేసి ఆదాము దగ్గరకు తీసుకువచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లా అన్నాడట. ఎవరి దగ్గర అన్నాడు? జీవము కలిగిన దేవుడు అవ్వను తీసుకొని ఆదాము దగ్గర నిలబడ్డప్పుడు ఆదాము ఇలా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులను తీయబడిన గనుక నారి అనబడును అని చెప్పాడు అక్కడ. అర్థమవుతుందా? ఇక్కడ నా కుమార్తె అనలేదు బ్రదర్. కొంచెం మీరు మాట్లాడేటప్పుడు అర్థం చేసుకోవాలి. వీరు ప్రపంచానికి మొదటి దంపతులు. ఆ మాత్రం కూడా తెలియకపోతే బైబిల్ ఎందుకు పట్టుకుంటారా మీరు? స్తుతి కలుగునుగాక. గమనించండి, ఇక్కడ మంచి మాట చెప్పాడు, వినండి. ఇక్కడ అనబడును అని చెప్పిన తర్వాత 24వ వచనం చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని చెప్పాడు. వారు ఏక శరీరమై ఉంటారని చెప్పాడు. రైట్. ఇక మీ ప్రశ్నకి ఆన్సర్, మీరు చెప్పినటువంటి వాక్యానికి ఆన్సర్ ఇప్పుడు ఇస్తున్నాను. చూడండి ఒకసారి 25వ వచనం. అప్పుడు ఆదామును అతని భార్యయు, కొంచెం ఇక్కడ పెట్టండి, బ్రెయిన్లో కొంచెం వాష్ చేసుకోండి. ఆదామును అతని భార్య, అర్థమవుతుందా? భార్యయు వారిద్దరు దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గునందక ఉండిరి, వారు మహిమ వస్త్రములు ధరించుకొని ఉన్నారు వాళ్ళు. అర్థమవుతుందా? ఆదాము అతని భార్య, అతనికి భార్యగా ఉండటానికి అవ్వను చేశాడు, అతనికి సహకారిగా ఉండటానికి అవ్వను చేశాడు. అంతేగాని వరుసల్లో చూస్తే ఇక్కడ వరుస చూస్తే అక్కడ వరుస చూస్తే ఏ వరుస వస్తావయ్యా నువ్వు? తెలుసుకోకపోతే తెలుసుకొని మాట్లాడాలా, జ్ఞానం లేకపోతే జ్ఞానం తెచ్చుకోవాలా, లేకపోతే ఏదో ఒక బైబిల్ కాలేజీలో చేరి కొంత విజ్ఞానము సంపాదించుకోవాలా. అర్థమవుతుందా? నేను ఇదంతా ఫుల్ వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది బ్రదర్ అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఫుల్ వీడియో అయినా హాఫ్ వీడియో అయినా క్వశ్చన్కి ఆన్సర్ ఒకటే ఉంటుంది. చెబుతున్నావు డైరెక్ట్గా. కాబట్టి ఈ సమయంలో ఈ వీడియోని చూసిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ వీడియోని నాకు షేర్ చేసినటువంటి సహోదరులు కూడా శుభాలు తెలియజేస్తున్నాను. దయచేసి గమనించండి, ఆదాము అవ్వ ఇద్దరు కూడా భార్య భర్తలు. ఇంకెప్పుడు కూడా ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.